హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రీసెంట్గా ఎలక్షన్స్ ముగిశాయి. 4వ తేదీ కౌంటింగ్ ఉంది. ఇండియా టుడే వాళ్ళ ప్రకారం పోల్ ఆఫ్ పోల్స్ అన్ని పోల్స్ని అంటే ఎగ్జిట్ పోల్స్ని కలిపి ఏమి చెబుతున్నాయంటే తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ కేరళలో మళ్ళీ వస్తుందని చెప్పేసి, అస్సాంలో ఎన్డీఏ, బెంగాల్లో పోటా పోటీ ఉంటుంది అని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ కలిపితే ఈ ఫిగర్ వస్తుంది. ఒక మై యాక్సిస్ వాడు మాత్రం తమిళనాడులో విజయ్కి 98 నుంచి 120 మధ్యలో వస్తాయి అని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. ప్రతి ఓటర్ కూడా, మన రాష్ట్రంలో జరగకపోయినా ప్రతి ఓటర్ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి అవి కూడా ఇప్పుడు బయాస్డ్ అయిపోయినాయి. అవి కూడా ఇప్పుడు ఎలా తయారయ్యాయి అంటే పార్టీలకు ఫేవర్గా రాసుకోవడము, ఇదంతా చూస్తున్నాం. ఏ ఎగ్జిట్ పోల్ వాడు కూడా మేము ఎలా ఈ సర్వే చేశాము, ఎన్ని ఓట్లను మేము కన్సిడర్ చేశాము, మెథడాలజీ ఏంటి, లేకపోతే శాంపుల్ సైజ్ ఎంత, ఇవి ఎవ్వరూ బయట పెట్టట్లేదండి. సమస్య ఏంటంటే, ఏదైనా కానీ ఒక వృత్తి సక్సెస్ అయింది అంటే పని బాట లేనోడు ఆ వృత్తిలోకి వెళ్ళిపోయి నేను సెఫాలజిస్టు, నేను అనలిస్టు, నేను ప్యానలిస్టు, నేను అది ఇది అని చెప్పేసి బాగా తయారవుతున్నారు. అంటే అందరూ అని కాదండి, అదే వృత్తిలో ఇంట్రెస్ట్ ఉండి చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇదేదో బాగుంది అని చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రజల్ని బురిడి కొట్టించడానికి చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పార్టీ చేయమంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి ప్రాతిపదిక, ఏమైనా గోల్డ్ స్టాండర్డ్ ఉందా అంటే ఏమీ లేదండి. నేను ఒక 10 మందిని అడిగినా, ఇదిగో వీళ్ళు వస్తారు, ఆ ఊర్లో 10 మందిని అడిగినా, ఈ ఊర్లో 10 మందిని అడిగినా, శాంపుల్ సైజ్ లేదు, మెథడాలజీ లేదు, ఎంతమంది గ్రౌండ్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు లేదు, ఏముండదు. ఇగో మా ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఎవరిదో ఒకటి తగులుతుంది. ఇప్పుడు 2024 ముందు నాకు బలమైన అనుమానం ఏంటంటే, ఆ కేకే అనే వ్యక్తి నాకు తెలిసినంత వరకు అండి, అతని శాంపుల్ సైజ్ చాలా చిన్నది. అతనే చెప్పాడు. అండ్ ఆరా మస్తాన్కు చూసుకుంటే చాలా చిన్న శాంపుల్ సైజ్. అది ఎంత అనేది మనకు తెలీదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే, వేరే వాళ్ళ దగ్గర నుంచి అతనికి ఉప్పందింది అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. సో ఒక ఫిగర్ చెప్పేసాడు, ఇది నువ్వు చెప్పు, నీకెందుకు, మేము ఉండం కదా అంటే అతను చెప్పేసి. తర్వాత ఏ ఎలక్షన్లో కూడా అతను చెప్పింది కరెక్ట్ కాలేదు. హర్యానాలో బిస్కెట్ అయింది, ఇంకా 1-2 చోట్ల చెప్పాడు, అన్నీ పోయాయి. అంటే వీటిని నమ్మచ్చా నమ్మకూడదా అంటే 2 విధాలుగా ఆలోచించాలండి. ఒకటి, వాళ్ళు ఏ విధంగా చేశారు, అందులో వాస్తవాలు ఉన్నాయా లేదని ఆలోచిస్తే, 2, వాళ్ళు నిజంగా మంచి చేసిన ఇలకత మఫిలియా జరిగింటే 6 గంటల తర్వాత ఓట్లు గుద్దుకోవడమో లేకపోతే ఈవీఎంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ మొత్తం తప్పయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అవుట్ రైట్గా ఎగ్జిట్ పోల్స్ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయినాయి. అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో అట్లే జరిగింది, మధ్యప్రదేశ్లో అట్లే జరిగింది. సో ఇక్కడ మూడో విషయం కూడా ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి. బీజేపీ వాళ్ళ రిజల్ట్స్ చూస్తే గత 5 ఏళ్లలో, గత 10 ఏళ్లలో చాలా ఇంట్రెస్టింగ్గా మనకు కొన్ని అనిపిస్తాయి. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి అనుకోండి. 2 పెద్ద రాష్ట్రాలు బీజేపీ కొట్టేస్తుంది, ఒక చిన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్కో లేకపోతే వీళ్ళకో వదిలేస్తారు, అక్కడున్న రీజనల్ పార్టీకో. ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు 2 పెద్ద రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా బీజేపీ కొడుతుంది. మళ్ళీ ఏంది, ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ బీజేపీ కొడుతుంది. ఒక చిన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్కో అక్కడున్న రీజనల్ పార్టీకో వదిలేస్తారు. ఇది అంటే ఎన్నికల సరళిని చూస్తే గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అస్సాంలో మళ్ళీ ఎన్డీఏ వస్తున్నారు, దట్స్ ఫైన్. అలాగే ఇక్కడ బీజేపీ వాళ్ళకి ఇది ట్రికీ. ఎందుకంటే బెంగాల్లో ఇంతకుముందు బీజేపీ లేదు, అక్కడ మమతా బెనర్జీ గారు వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. అక్కడ 50-50 అంటున్నారు, లేకపోతే హోరీ పోర్ అంటున్నారు. కొందరేమో మమతా బెనర్జీ అంటున్నారు, కొందరు ఎన్డీఏ అంటున్నారు. ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే 90% పైన పోలింగ్ జరిగింది. సో ఏం జరిగింది అన్నది, ఎలా 90% పోల్ అయింది అన్నది, మంచిగానే అంటే సంతోషం, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అందరూ. లేదు ఇలకత మఫిలియా జరిగిందంటే ఇంకా భారతదేశాన్ని ఎవడూ కాపాడలేడు. అండ్ ఇక్కడ తమిళనాడులో ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఏఐడిఎంకే బీజేపీ వాళ్ళ టీం వస్తుందని చెప్పట్లేదు. కేరళలో కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వాళ్లకు ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఇప్పుడు మామూలుగా 3 రాష్ట్రాల్లో జరిగితే 2 బీజేపీలు తీసుకుంటారు, ఒక చిన్నది వేరే వాళ్ళకి ఇస్తాము. కానీ ఇక్కడ 4 రాష్ట్రాలు, అందులోనూ చెప్పాలంటే పెద్ద రాష్ట్రం బెంగాల్ అండ్ తమిళనాడు, నెక్స్ట్ కేరళ, మళ్ళీ అస్సాం. సో చిన్న రాష్ట్రంలో బీజేపీ గెలిచి మిగతా 3 రాష్ట్రాలు వాళ్ళ అధికారంలోకి రాకపోతే వాళ్లకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
అండ్ ఆల్సో రీసెంట్గా ఢిల్లీలో జరిగిన పార్లమెంటులో జరిగిన ఈ పునర్విభజన దానిపైన డిఎంకే ఆపోజిట్గా పోరాడి వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు తమిళనాడులో. ఢిల్లీని ఓడించాం మనము, బీజేపీలు రాకూడదు అని. పైగా తమిళనాడులో ఏంటంటే వాళ్ళు బీజేపీకి డెడ్ అగెయిన్స్ట్. వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు వస్తే మా తమిళం కాదని హిందీ రుద్దుతారు అనేది తమిళనాడు వాళ్ళకి క్లియర్గా అది. వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఆ భాష మీద ప్రేమ, ప్రాంతం మీద ప్రేమ ఎక్కువ వాళ్ళకి. సో నాకు తెలిసి తమిళనాడులో సర్ప్రైజింగ్ రిజల్ట్ వచ్చి విజయ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అలాగే డిఎంకే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఏఐఏడిఎంకే బీజేపీ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అనుమానాలే లేవు. ఇంకా బెంగాల్లో 90% ఓటింగ్ జరిగిందంటున్నారు. ఎట్లా జరిగిందో మనకు తెలీదు. అండ్ కేరళలో బీజేపీ వచ్చే ఛాన్సే లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఉన్నారు, వాళ్ళల్లో ఒకరు వస్తారు. సో తర్వాత చూస్తే బీజేపీకి ఇది దెబ్బ లాంటిదే. ఇంకా మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి విస్తృతంగా ఏఐఏడిఎంకే అండ్ బీజేపీ తరఫున ప్రచారం చేశాడు. సో ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పొచ్చు. చంద్రబాబు వైపు ప్రచారం చేశాడు, బిస్కెట్ అయింది, చంద్రబాబు పైన వ్యతిరేకత ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రచారం చేశారు పబ్లిక్లో. అండ్ విజయ్ వచ్చాడు అనుకోండి, అంటే నేను అనడము విజయ్ వస్తాడా రాదా ఇంకా 4వ తేదీ తెలుస్తుంది. ఆల్రెడీ విజయ్ విన్నర్ అండి. ఎంతమంది మేము పొత్తు పెట్టుకుంటామన్నా నేను ఎవరితో పొత్తు పెట్టుకుని నేను సింగిల్గా వస్తాను అని చెప్పేసి 234 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేశాం. హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ నాకు ఫేవర్గా రాకపోయినా ప్రజల దగ్గర నేను మంచి మార్కులు కొట్టాలి, ప్రజల దగ్గర నేను ప్రజల కోసం వచ్చాను అని నిరూపించుకోవాలి. ప్రజలకు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే నాకు అధికారమే పరమావధి కాదు, నేను ఏం చేయాలనుకుంటున్నది నేను సొంతంగా పోటీ చేస్తే తప్ప నేను చెయ్యలేను. ఎవరికో ఊడిగం చేసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉండాలా, ఊడిగం చేస్తా, నేను ఈ చేస్తా అని చెప్పేసి రేపొద్దున అధికారంలోకి వచ్చినాక నిర్ణయాలు తీసుకునే నాకు సంబంధం లేదు, నా శాఖ ఇది, దాంట్లో నేను చూసుకుంటాను, నెలకు ఒకసారి రాకోకుండా వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చొని కులకడం, ఇట్లాంటివి వద్దు నాకు. ఆ బతుకొద్దు, అది దరిద్రమైన బతుకు. మళ్ళీ 100% 200% అని చెప్పుకోవడం ఇవన్నీ వద్దు. ఇప్పుడు కొంచెమైనా సిగ్గుండాలండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇంకొకరు కానీ. 100% అంటారు. ఏడా 100% రా? 21%, 21 కూడా కాదు, 100కి 21%. 175లో 21 అంటే 15% నువ్వు పోటీ చేసినావు. 100 సీట్లలో నువ్వు పోటీ చేయాలి అంటే 100% సీట్లలో పోటీ చేయలే, 15% సీట్లలో పోటీ చేసినావు. 175 కానీ 21 చేసినావు. ఆ 21లో ఓన్లీ జనసేన వాళ్ళు ఓటేసింటే సరే బా 100% స్ట్రైక్ రేట్ అనుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళది సింహభాగం ఉంటుంది, బీజేపీ వాళ్ళు ఓటేశారు, జనసేన వాళ్ళు ఓటేశారు. ఇంతమంది ఓటేసి పొడిస్తే కానీ మీరు గెలిచిన మళ్ళీ 100% అంటారు. సరే 100% గుండెల మీద చేసుకొని ఓన్లీ జన సైనికులు ఓటేస్తే గెలిచినారు 100%. ఇంకా కాళ్ళ బేరానికి పోతా, నేను ఈ చేస్తా ఏం చేసైనా కానీ 21% కాదు 21 సీట్స్ గెలుస్తా, 100% స్ట్రైక్ రేట్ అంటే ఇంకా ఎవడైనా గెలుస్తాడు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎవడైనా పోటీ చేసి ఇప్పుడు గెలిచాడు అనుకోండి, వాడిది 100% స్ట్రైక్ రేటు. కాకుండా ఎట్టపోతుంది? ఒక సీట్లో నేను పోటీ చేసిన, ఒక సీట్ గెలిచిన, అది 100% స్ట్రైక్ రేటు. కాకుండా ఎట్టపోతుంది? 2009లో పార్టీ పెట్టాడు, అంటే యువరాజ్యంలోకి వచ్చినాడు. 2014లో పార్టీ పెట్టి పోటీ చేయలే, 2019లో బొక్క బొలవన్నాడు. 15 ఏళ్ళు 16 ఏళ్ళలో తపస్సు చేస్తే నా ఒక్కని వల్ల కాదు, నేను ఏమి చేయలేను, నాకంత బిస్కెట్ లేదు అని చెప్పేసి నువ్వు పోయి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళ కాళ్ళకు గడ్డాలు పట్టుకొని నువ్వు పోయి పోటీ చేసి వాళ్ళు ఇచ్చినన్ని సీట్లు తీసుకొని మళ్ళీ ఆ 21లో నువ్వు 5-6 మంది తెలుగుదేశం వాళ్ళే పోటీ చేస్తే నువ్వు కాదనలేక ఏమీ లేక నువ్వు గెలిచి మళ్ళీ అది 100% నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, అట్లా కాదు పవన్ కళ్యాణ్. విజయం చూసి నేర్చుకో. సొంతంగా పోటీ చేస్తా అన్నాడు, చేసినాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన లాంగ్ టర్మ్ నేను మళ్ళీ ఎదుగుతాను, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు నేను పోరాటం చేస్తాను, ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే మళ్ళీ నేను పోటీ చేస్తాననే దృక్పథంతో విజయ్ ఉన్నారు కాబట్టి సింగిల్గా పోటీ చేశాం. ఎత్తే జెండా, దించే జెండా, ఎక్కే సంఖ, దిగే సంఖ, ఇట్లా అనుకోలేదు విజయ్ గారు. దట్స్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్ అండి. ఎందుకంటే నేను ఏం చేయాలనుకున్నది నా వాయిస్కు ఎప్పుడు బలం వస్తుంది, నేను ఓన్గా ఉంటే నా వాయిస్కి బలం వస్తుంది. కానీ ఎవరో 3 పార్టీల్లో కలిసి వాళ్ళదే మెయిన్ పెత్తనం ఉంటుంది, నాది ఎక్కడో సైడ్లో ఉంటుంది, కానీ నేను నా ఫ్యాన్స్ ఎగురుతామబ్బా మొత్తం మాదే అని చెప్పేసి ఏం చెల్లుబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ మాట. ఎలక్షన్స్ ముందు నేను కొత్త చట్టాలు తీసుకొస్తా మహిళా భద్రత కోసం అన్నాడు, ఏమన్నా చేసినాడా? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నాడు, ఏమన్నా చేసినాడా? అవి ఉండే కదా ఎక్కువ అరిసి రుద్ది బయట జనాల్లోకి వచ్చి చెప్పింది, ఏమన్నా చేసినాడా? ఏం మార్పు లేదు. మహిళల మీద అఘాయిత్యాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, మిస్సింగ్ సంఖ్య పెరుగుతూనే ఉంది, సుగాలి ప్రీతికి అసలు న్యాయమే జరగలేదు.
అటువంటి సుగాలి ప్రీతులు వారానికి నెలకొకరు పిట్టల్లో రాలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏమైనా చేస్తాడా? నా శాఖ కాదు, నాకు సంబంధం లేదు, నేను ఇంట్లో పోయి పండుకుంటా. ఇంకా ఏంటికి అటువంటి పదవి ఉంటే ఎందుకు, ఊడితే ఎందుకు? సామెత ఉంది కదండి, తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఉంటే ఎంత పోతే అంత అన్న సామెత ఉంది కదా. అది పవన్ కళ్యాణ్ పరిస్థితి. బట్ పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తెలుసుకో, విజయ్ని చూసి నేర్చుకో. విజయ్కి అధికారం వచ్చిందనుకోండి సంతోషం, అంటే మన రాష్ట్రానికి ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. పోనీ ప్రతిపక్షంలోకి వెళ్ళాడు అనుకోండి, ఫైన్, ప్రజల కోసమే పోరాడతారు. బట్ ఆయన పోటీ చేసి సింగిల్గా వెళ్తా అన్నప్పుడే ఆయన విజయం సాధించాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ అండ్ హిస్ టీమ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 4వ తేదీ రిజల్ట్స్ వస్తాయి. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏం జరుగుతుంది ఫ్రమ్ బీజేపీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే 3-4 చోట్ల పోటీ చేస్తే చిన్న రాష్ట్రం తప్ప మిగతా మేమే కొడతామన్నది బీజేపీ వాళ్ళ నైజం. ఇది చాలా డిఫరెంట్ ఎలక్షన్. బెంగాల్ కష్టం, తమిళనాడు కష్టం, కేరళ కష్టం, అస్సాంలో ఒకటి రావచ్చు, అది చిన్న రాష్ట్రం. ఇప్పుడు అటైందనుకోండి బీజేపీకి దెబ్బే. ఒకవేళ ఇటైందనుకోండి ఇంకా లోగుట్టు పెరుమాళ్ కెరక.